హాయ్ అండి, నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు సోమవారం ఒక బ్లాక్ ఫ్రైడేగా మార్కెట్ని అందరూ పిలుస్తున్నారు. సో విల్ సీ నెక్స్ట్ ఏంటి, అసలు ఈ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి. సో మార్కెట్స్లో ఈరోజు దాదాపుగా 16 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇట్లా రకరకాల మాటలు వినపడుతున్నాయి. సో లెట్స్ అండర్స్టాండ్ ఇక్కడ నుంచి మనకి ఏమైనా సపోర్ట్స్ వస్తాయా రావా, లెట్స్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అన్నింటిలో కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది నాస్డాక్ అండి. ఇఫ్ యూ కెన్ సీ మనకి శుక్రవారం రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి నాస్డాక్ దాదాపుగా 6% పడింది. S&P 500 లో కూడా డీప్ కరెక్షన్ జరిగింది. అక్కడ కూడా దాదాపుగా మనకి 6% నియర్ టు. డౌ జోన్స్ ఇస్ ఆల్సో 6%. సో యూఎస్ మార్కెట్స్ లో కూడా మన గత ఫిబ్రవరి అంటే గట్టిగా చెప్పాలంటే మనకు ఒక నెల 10 రోజుల నుంచే కరెక్షన్స్ అనేవి విపరీతంగా ట్రిగర్ అయిపోయాయి. సో దెర్ ఇస్ హ్యూజ్ సెల్లింగ్. సో దీని యొక్క ఇంపాక్ట్ ఈ రోజు మన ఏషియన్ మార్కెట్స్ మీద కూడా పడ్డాయి. దాంతోపాటు వీకెండ్ లో ఉన్నటువంటి టెన్షన్స్ అండ్ దాంతో పాటుగా రిటాలియేట్ అవుతాము అని చైనా అండ్ యూరోపియన్ కంట్రీస్ చెప్పడంతో ఈ ట్రేడ్ వారికి ఏమన్నా ఆరంభమా అన్న ఒక టెన్షన్ అనేది మార్కెట్ లో ట్రిగర్ అయింది. దాని వల్లనే మనకు ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ అనేవి విపరీతంగా సెల్ ఆఫ్ అయితే గురయ్యాయి. అండ్ ఇఫ్ యూ కెన్ సీ మన గిఫ్ట్ నిఫ్టీ కూడా బాగానే రియాక్ట్ అయింది. శుక్రవారం రోజు బాగా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. దానికంటే ఎక్కువగానే ఈ రోజు మనకి మార్కెట్ లో రియాక్షన్స్ కనిపించాయి. యాక్చువల్ గా మనకి గ్యాప్ డౌన్ ఏమైనా 600 పాయింట్స్ వరకు ఉంటుందని చెప్పి మనం శుక్రవారం నైట్ మిడ్ నైట్ క్లోజింగ్ వరకు అనుకుంటే అది కాస్త ఈ రోజు దాదాపుగా ఏదో 1000-1200 పాయింట్ల దాకా గ్యాప్ డౌన్ అంటే 5% గ్యాప్ డౌన్ అయింది ఈ రోజు మార్కెట్స్ లో. అది కొంతవరకు నెగిటివ్ ఆ పాయింటే, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే వన్ గుడ్ థింగ్ దట్ వీ కెన్ అబ్జర్వ్ ఇస్ మార్కెట్స్ లోవర్ సైడ్ ఓపెన్ అయినప్పటికీ అక్కడి నుంచి కొంతవరకు డౌన్ సైడ్ బయింగ్ అనేది కనిపించింది. ఎక్కడ 5% బిలోలో ఓపెన్ అయిన మార్కెట్ ఒక -3.24% వచ్చింది అని అంటే దాదాపు 1.5% పైపెచ్చు బయింగ్ అనేది లోవర్ సైడ్ అనేది బయింగ్ జరగడం అనేది ఒక మంచి విషయం. ఈవెన్ సెన్సెక్స్ లో కానీ అన్నింటిలో కూడా కొంత మంచి బయింగ్ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ ఇది ఒక్కటేనా మనకి ఇంకేం మంచి ఆస్పెక్ట్స్ లేవా అంటే ఎస్, ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ లో కూడా లోవర్ సైడ్ లో ఓపెన్ అయినప్పటికీ ఇఫ్ యూ కెన్ సీ మళ్ళీ బయింగ్ అనేది ట్రిగర్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ లో అదే కండిషన్ ఉంది. అండ్ దాంతోపాటు యూఎస్ ఫీచర్స్ యూ కెన్ సీ ఇట్ హియర్. యూఎస్ ఫీచర్స్ కూడా బాగా కిందకి డ్రాగ్ అయినప్పటికీ మళ్ళీ పైకి వెళ్తున్నాయి. నాస్డాక్ పరిస్థితి అదే ఉంది. అండ్ యాజ్ వెల్ as డౌ జోన్స్ కానీ అన్నిటి పరిస్థితులు దాదాపుగా అన్నిటి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. సో అంటే ఇక్కడతోటి మనకి ట్రేడ్ వార్ కంప్లీట్ గా అంతం అయిపోయింది అని అంటే 100% నో అనే చెప్పాలి. ఇంకా ట్రేడ్ వార్ కంప్లీట్ కాలేదు. సో April 9th కల్లా ఏదో ఒక నెగోసియేషన్స్ బార్గెనింగ్స్ అన్ని జరగాలి అనేది ఒక యాంటిసిపేషన్ మార్కెట్ లో అయితే కనపడుతుంది. అండ్ దీంట్లో రిటాలియేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, బార్గెన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో రెండు వైపుల నుంచి కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ బార్గెన్ చేయనివ్వండి, రిటాలియేట్ అవ్వండి, డజంట్ మ్యాటర్. సో ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి, ఆయన ఇంట్రెస్ట్ ఆయన ఈ టారిఫ్స్ అనేవి పెంచడం వల్ల అక్కడ యుఎస్ లో విపరీతమైన ఇన్ఫ్లేషన్ అనేది షూట్ అవుతుంది. దానివల్ల ఎకానమీ హార్డ్ ల్యాండింగ్ జరుగుతున్న ఒక భయం కూడా ఉంది. ఈ భయంతో ఆల్రెడీ యుఎస్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చేసి గొడవలు చేయడం మొదలు పెట్టేశారు ట్రంప్ గారికి, ఎలాన్ మస్క్ గారికి అగేన్స్ట్ గా. సో అక్కడ కూడా రిటాలియేషన్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా రిటాలియేషన్ అనేది వేరే కంట్రీ నుంచి వస్తుంది అనుకున్నాను, కానీ నేను విత్ ఇన్ ద కంట్రీలోనే రిటాలియేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అనే పాయింట్ లో మాత్రం నేను ఊహించలేదు. సో ఇది సర్ప్రైజింగ్, అది కూడా స్టార్ట్ అయింది. సో వీ హ్యావ్ టు సీ ఇది ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుంది అనేది. ఈయన టారిఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ కొంతవరకు స్లో డౌన్ అవుతాడని నమ్మకంతో నేను ఉన్నాను. సో దాంతో పాటుగా ఒకసారి మనం టెక్నికల్ అనాలిసిస్ కూడా చూసుకుందామండి నిఫ్టీకి సంబంధించి ఏంటి అనేది. సో నిఫ్టీకి మనకి ఎప్పటి నుంచో అంటే సెప్టెంబర్ టైం నుంచి కూడా ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అయితే ఫార్మ్ చేయిందో ఆ ఫామ్ ని బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అదే ఛానల్లోకి రీఎంటర్ అవడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా ఒక 1 వీక్ టైం ఫ్రేమ్ లో కూడా ఒక పర్టికులర్ ఛానల్ బ్రేక్ డౌన్ అవడం అయితే మనకు మార్కెట్ లో కనిపిస్తుంది. సో ఈ ఛానల్ చాలా పాతది, దాదాపు 2020 సంవత్సరం నుంచి ఈ ఛానల్ ఫార్మేషన్ జరిగింది. ఆ ఛానల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత దాన్ని బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు లోవర్ సైడ్ అయితే కన్సాలిడేట్ అయితే అవుతుంది. సో బేసిక్ ఒక రకంగా చెప్పాలంటే 2020 నుంచి ఏదైతే ఒక మ్యాసివ్ బుల్ రన్ జరిగిందో ఆ బుల్ రన్ యొక్క ఛానల్ ని బ్రేక్ డౌన్ అయితే మనకి చేసినట్టుగానే ఇక్కడ ఎవిడెంట్ గా కనపడుతుంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి మార్కెట్ అనేది కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ దాంతో పాటుగా ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ ఏప్రిల్ సీజన్ లో సహజంగా ఐటీ కంపెనీస్ యొక్క నంబర్స్ తోటి బయటకు వస్తాయి. సో ఇక్కడ గైడెన్స్ అన్న బాగుంటుందేమో అని అనుకున్నాను నేను. కాకపోతే ఇక్కడ యుఎస్ లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ఫియర్స్ అండ్ రిసెషన్ ఫియర్స్ వల్ల ఐటీ సెక్టర్ యొక్క గైడెన్స్ కూడా కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఇది మాత్రం డెఫినెట్ గా కొంతవరకు ప్రాబ్లం అనే చెప్పాలి. సో బేసిక్ ఐటీ సెక్టర్ అనేది ఒకటి పక్కకు పెడితే ఎఫ్ఎంసీజీ కానీ కన్సంప్షన్ కానీ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్స్ అయితే కొంచెం బెటర్ నెంబర్ పోస్ట్ చేస్తారని యాంటిసిపేట్ చేస్తున్నాము. అండ్ ఎఫ్ఎంసీజీ కన్సంప్షన్ ఇదంతా కూడా బెటర్ గైడెన్స్ వస్తుందేమో అని ఒక యాంటిసిపేషన్ అయితే కనపడుతుంది. సో ఇదంతా కూడా మార్కెట్ లో ఫండమెంటల్లీ అండ్ టెక్నికల్లీ ఒక కన్సాలిడేషన్ ఏమైనా క్రియేట్ చేస్తుందా అనేది ఒకటైతే అర్థమవుతుంది. సో ఈ రోజు మనకి ఇండెక్సెస్ లెవెల్లో చూసినా కానీ డిఫరెంట్ సెక్టర్స్ ఎట్లా పర్ఫార్మ్ చేసాయో చూస్తే ఐటీ అండ్ ఫార్మాసిటికల్ యాక్చువల్ గా మనకి యూఎస్ టారిఫ్ రిలేటెడ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉండాలి. కానీ ఈ రోజు మనకి
మనకి ఫార్మాసిటికల్ అనే ఐటీ వన్ ఆఫ్ ద లోయెస్ట్ రియాక్టెడ్. మార్నింగ్ చాలా రియాక్షన్ ఇచ్చాయి, ఐటీ ఇచ్చింది, ఫార్మాసిటికల్ ఇచ్చింది, కానీ లోవర్ సైడ్ నుంచి బయింగ్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఫాలెన్ సెక్టర్స్ ఏంటి అంటే ఐటీ అండ్ ఫార్మా. దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్. అక్కడ టారిఫ్ ఇష్యూ ఉంటే ఇవి రియాక్ట్ అవ్వాలి. నేను అదే చెప్పేది, యాక్చువల్గా టారిఫ్ ఇష్యూ కంటే కూడా గ్లోబల్ మార్కెట్ లో జరుగుతున్నటువంటి సెల్ ఆఫ్ వల్ల మనకు ఒక పానిక్ సెల్లింగ్ జరిగింది, కానీ యాక్చువల్ టారిఫ్ ప్రాబ్లం మన ఇండియా మీద పెద్దతులు లేదు అని గట్టిగా నమ్ముతున్నాను. ఇఫ్ అదే ఉండుంటే ఐటీ ఫార్మా పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఉండాలి. ఫార్మా రిలేటెడ్ పెద్ద నెగిటివ్ న్యూస్ చెప్పారు, జీవితంలో ఎప్పుడు చూడనంత విధంగా మేము టారిఫ్లు వేస్తాము అని. కానీ అటువంటి ఫార్మానే ఇప్పుడు కొంత స్టేబుల్ గా ఉండే ప్రయత్నం చేస్తుంది, అండ్ ఐటీ కూడా కిందకు వచ్చినప్పటికీ బయింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బేసిక్ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఓవరాల్ గా సో దీంతో పాటుగా ఒక మంచి ఇంట్రెస్టింగ్ డేటాను అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో దాంతో పాటుగా ఒకసారి మనం సెన్సెక్స్ లోకి వెళ్దాము. మేబీ సెన్సెక్స్ డేటా వన్ సెకండ్. సెన్సెక్స్ తోటి ఒకసారి మన యుఎస్ మార్కెట్స్ ని ఒకసారి మీకు కంపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో యుఎస్ మార్కెట్స్ దేన్ని కంపేర్ చేద్దాం? మేబీ మనం ఒక డౌ జోన్స్. సో డౌ జోన్స్ తోటి ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, రైట్? సో బేసిక్గా మనం ఎక్కడి నుంచి అవసరం లేదండి, మనకి సెప్టెంబర్ నుంచి కదా మార్కెట్లో, మన ఇండియన్ మార్కెట్స్లో ఫాల్ వచ్చింది. సో అప్పటి నుంచి మన రియాక్షన్స్ ఎట్లున్నాయని చూద్దాం. యూఎస్ మార్కెట్ వర్సెస్ ఇండియన్ మార్కెట్. ఇది కరెక్ట్గా మనకి ఒక రకంగా మార్కెట్స్లో పీక్ ఫార్మేషన్ జరిగిన టైం. సో ఈ పీక్ ఫార్మేషన్ జరిగిన దగ్గర నుంచి సెప్టెంబర్ టైం నుంచి మనకి సెన్సెక్స్ ఏమో కంటిన్యూస్గా కిందకి డౌన్ సైడ్ స్లైడ్ అవుతానే ఉంది. బట్ అదే టైంలో మనకి దాదాపుగా జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనకి డౌ జోన్స్, ఈ ఆరెంజ్ లైన్ అంతా డౌ జోన్స్ అండి, ఈ క్యాండిల్స్ అంతా సెన్సెక్స్ అండి. బట్ ఇక్కడ యుఎస్ మార్కెట్స్ మాత్రం పైకి వెళ్తున్నాయి. ఇదే టైంలో మన ఇండియన్ మార్కెట్స్ మాత్రం కిందకు వస్తున్నాయి. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, ఫైనల్లీ మనకి సెన్సెక్స్ కానీ డౌ జోన్స్ కానీ ఆల్మోస్ట్ ఒకటే లెవెల్ కి మీట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి ఫ్రమ్ ద సెప్టెంబర్. సో బేసిక్గా ఏదైతే వాళ్ళు ఇంతకుముందు గెయిన్స్ తీసుకున్నారో విత్ ఇన్ నో టైం, విత్ ఇన్ ఫ్యూ డోస్లోనే ఆ మొత్తం కూడా లూజ్ అయిపోయి ఇండియన్ మార్కెట్స్ ఎంతైతే సెప్టెంబర్ నుంచి అయితే రిటర్న్స్ ఇచ్చాయో ఆల్మోస్ట్ ఆ రిటర్న్స్ దగ్గరకు వచ్చేసాయి. నా యాంటిసిపేషన్ ప్రకారం మనకి మన ఇండియన్ మార్కెట్స్ పైన ఉంటూ అంటే అవుట్ పర్ఫామ్ చేస్తూ యుఎస్ మార్కెట్స్ అనేవి అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ వరకు ఈ రెండింటి కంపారిజన్ చూస్తున్నాం. అండ్ ఒకసారి ఇయర్ ఆన్ ఇయర్ అంటే మనకి 2025 జనవరి నుంచి కనుక ఒకసారి గమనిస్తే, అంటే ఇయర్ టు డేట్ అని అంటాం కదా, జనవరి నుంచి ఇది ఆల్మోస్ట్ ఇయర్ టు డేట్ అని అనుకోవచ్చు. సో జనవరి నుంచి గమనించినట్లయితే మనకి యుఎస్ మార్కెట్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి, వేరే ఇండియన్ మార్కెట్స్ బెటర్ గా ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ యాక్చువల్గా మనకి 2025 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంపేర్ చేస్తే మనకి లాస్ట్ 2 or 3 months లో యాక్చువల్గా యుఎస్ మార్కెట్స్ ఇయర్ టు డేట్ అని అంటామంటే YTD అని అంటాం. ఇయర్ టు డేట్ మనకి యుఎస్ మార్కెట్స్ దాదాపుగా 10% కోల్పోయినట్లయితే ఇయర్ టు డేట్ సెన్సెక్స్ కేవలం 3.36 మాత్రమే కోల్పోయింది. సో బేసిక్ గా మన ఇండియన్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ ను అవుట్ పర్ఫార్మ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాయంటే ఇది ఒక ఎవిడెంట్ అనమాట. సో దీంతో పాటుగా ఒకసారి మనము నిఫ్టీ ఐటీ అండ్ దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారండి, నిఫ్టీ ఐటీతో పాటుగా వాళ్ళ నాస్డాక్ 100. సో నాస్డాక్ 100 ని కూడా ఒకసారి మనం కంపేర్ చేసి చూద్దాం. సో నాస్డాక్ 100 అనేది వాళ్ళతో ఎట్లుంది. సో నాస్డాక్ 100 అనేది మన నిఫ్టీ ఐటీతో కంపేర్ చేస్తే కొంత అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. సో నాస్డాక్ 100 ఒక 17% ఇయర్ టు డేట్ కరెక్ట్ అయినట్లయితే మన నిఫ్టీ ఐటీ మాత్రం 24% కరెక్ట్ అయింది. సో గోయింగ్ ఫర్దర్ ఇది కూడా కొంత స్టెబిలైజ్ అవుతుందని ఒక యాంటిసిపేషన్ అయితే కనపడుతుంది. సో బేసిక్ గా మన ఐటీ సెగ్మెంట్ లో కేవలం రిసెషన్ ఫియర్ కానీ మనకి టారిఫ్ రిలేటెడ్ టెన్షన్ ఎక్కువగా లేదు. సో గోయింగ్ ఫర్దర్ మన ఐటీ సెగ్మెంట్ అవ్వచ్చు, మన ఇండియన్ మార్కెట్స్ కావచ్చు, వెన్ కంపేర్ టు యుఎస్ మార్కెట్స్ ఎక్కువగా స్టేబుల్ ఉండే అవకాశం కనపడుతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద యుఎస్ టెన్షన్స్ ఈ ఐటీలో మాత్రం సెల్లింగ్ వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువగా ఐటీ సెగ్మెంట్ అంతా కూడా యుఎస్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి, అంటే మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ అంతా కూడా మేజర్ గా ఎక్స్పోర్ట్ చేసేది యుఎస్కే. అక్కడ రిసెషన్ వస్తే ఆర్డర్స్ రావు కదా, దాని వల్ల మాత్రమే ఇది ఇంపాక్ట్ క్రియేట్ అయింది. కానీ అదే మీరు బ్రాడర్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసినట్లయితే ఇందాక నాస్డాక్ అండ్ S&P చూపించాను, డౌ జోన్స్ చూపించాను కదా. అంటే బ్రాడర్ అక్కడ డౌ జోన్స్ అంటే 30 స్టాక్స్ ఉంటాయి, ఇక్కడ S&P అంటే సెన్సెక్స్ అంటే 30 స్టాక్స్ ఉంటాయి కదా. సో ఈ రెండు కలిపి చూసినా కానీ మీకు యాక్చువల్గా మనకి సెన్సెక్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది వెన్ కంపేర్ టు మనకి డౌ జోన్స్. సో బేసిక్ దట్ వాస్ అ గుడ్ థింగ్ వెన్ కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్స్ ఆర్ ట్రయింగ్ టు స్టెబిలైజ్. సో బేసిక్ ఎక్కడ తుఫాన్ వచ్చినా అన్ని చోట్ల అలల తాకిడి ఉన్నట్టుగానే మన ఇండియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ అవుతున్నాయి, కానీ ఇండియన్ మార్కెట్స్ లో స్పెసిఫిక్ గా నెగిటివిటీ అంటూ లేదు. అండ్ దాంతో పాటుగా మనకి ఆర్బీఐకి సంబంధించినటువంటి రేట్ కట్స్ ఉంటాయని యాంటిసిపేషన్ కూడా ఉంది. ఏప్రిల్ 9వ తారీఖు మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేగా మారే అవకాశం ఉంది. సో ట్రంప్ రిలేటెడ్ అప్డేట్స్ రావచ్చు, అదేవిధంగా ఆర్బీఐ నుంచి కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ డేటా కూడా బయటికి రావచ్చు. ఇదంతా కూడా మార్కెట్ ని ఎక్కువగా డ్రైవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో నిదానంగా ఇన్వెస్ట్ చేసుకోండి, కంగారు పడొద్దు, స్లోగా SIP పద్ధతిలోనూ కొంచెం ఇన్వెస్ట్ చేయండి. సో మార్కెట్స్ పడేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనం మార్కెట్స్ పడ్డప్పుడు తక్కువ ప్రైస్ లో ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి కొద్దిగా బై చేసుకుంటే లాంగ్ టర్మ్ లో వెల్త్ ని క్రియేట్ చేసే ఆపర్చునిటీ అయితే మనకి దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.